నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జాంపేట బ్యాంక్ టర్నోవర్ 900 కోట్లకు చేరింది. 126వ మహాజన సభలో బ్యాంక్ చైర్మన్ బొమ్మన. 12న వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం. పుష్కర ఘాట్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు. మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడతాం. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా. ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. పార్టీని పటిష్టపరచాలని టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపు. క్లేసా జిల్లా చాప్టర్ నూతన కార్యవర్గం ఏర్పాటు. రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రమాణ స్వీకారం. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 900 కోట్ల టర్నోవర్ అధిగమించనున్నట్లు బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ విజయ్ శేఖర్ వెల్లడించారు. స్థానిక రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో 126వ మహాజన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. చారిత్రాత్మకమైన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల శ్రేయస్సు లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్లు మాట్లాడుతూ ది జాంపేట కోఆపరేటివ్స్ అర్బన్ బ్యాంక్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 13 బ్రాంచీల ద్వారా విశేష సేవలు అందిస్తూ మన్ననలు అందుకుంటుందన్నారు. 35,000 మంది సభ్యులతో నడుస్తున్న ఈ బ్యాంక్ 3.80 కోట్ల లాభాలు సాధించి ప్రగతి పథంలో పయనిస్తోందని వారు తెలిపారు. బ్యాంకు సీఈఓ మాదాల విజయప్రతాప్ మాట్లాడుతూ జాంపేట బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులలో అద్వితీయమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. 450 కోట్లున్న ఈ బ్యాంకుకు బొమ్మన జయకుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ నేపథ్యంలో 900 కోట్ల రూపాయల టర్నోవర్ జరగడం ఆనందంగా ఉందన్నారు. బ్యాంకును మరింత ప్రగతి పథంలో నడిపించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గిఫ్టులు పంపిణీ చేశారు. ఈరోజు ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 126వ మహాజన సభకి విచ్చేసిన ఖాతాదారులకు, శ్రేయాభిలాషులకు మరియు అకౌంట్ హోల్డర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే ఆగస్టు 22కి పూర్తి అవుతుంది. అలాగే దాని తగ్గట్టు 900 కోట్ల టర్నోవర్ అనుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అయిపోయాం కూడా. ఇంకా అభివృద్ధి పొందాలని కోరుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. లాస్ట్ వీకే మేము 900 కోట్లు మీ ఖాతాదారుల సహకారం వల్ల, మా పాలకవర్గ సహకారం వల్ల, రాజకుమార్ గారు అబ్బాయి జయకుమార్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా, మీకు తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దుష్ట శక్తులు ఈ బ్యాంకు మీద కుతంత్రాలు పన్నిన ఖాతాదారులకు నమ్మకం. బొమ్మన అంటే ఒక బ్రాండ్, రాజమండ్రి జాంపేట బ్యాంక్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని ఛేదించుకొని 900 కోట్ల టర్నోవర్ కలిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ముందు ఈ బ్యాంకుని మా సాహశక్తుల అభివృద్ధికి మేము సహకరిస్తామని, మీరు చూపించిన ఆదర అభిమానాలకి మేము ధన్యవాదాలు తెలియకుంటూ, మధ్యాహ్నం జరిగే 3 గంటల సభకు కూడా అందరూ హాజరయ్యి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి ఎమ్మెల్యే గారితో పాటు పోలీస్ శాఖ వారు ఎంతో మాకు సహకరించి, దీనికి మాకు సహకరించినందుకు, ఈ విజయవంతంగా అవడం సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు మా బ్యాంక్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి పోలీసు వారి సహకారం కూడా మాకు చేయడంతో మేము ఇట్లా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఎప్పుడు సాయంత్రం దాకా జనం చాలా ఇదిగా ఉండేది, కానీ ఈరోజు చాలా సజావుగా ఈ పార్టీకి అందరూ దాదాపుగా ఇప్పటికి దగ్గర 10,000 గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ లామినేటెడ్ కార్డు తీసుకొని వచ్చిన వారందరికీ తప్పకుండా ఇవి ఇచ్చినాకే క్లోజ్ చేస్తాము. 3 గంటలకి మీటింగ్ కూడా ఉంది, ఆ మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ వాళ్ళు చెప్పినట్టుగా
మా బ్యాంకు 900 కోట్లు టార్గెట్ పెట్టుకొని టార్గెట్ రీచ్ అయ్యాము. 3,80,00,000 ప్రాఫిట్తో 2% గ్రాస్ ఎన్పిఏతో బ్యాంకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందడానికి ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, సభ్యులు అందరూ కూడా సహకరించి ఈ బ్యాంకుని ఇంకా అభివృద్ధి చెందించాలని కోరుకుంటూ విరమిస్తాం. సభ్యులు 35,000 అండి. మాకు వచ్చిన వాళ్ళకి మాత్రం 4 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామండి. ఈ నెల 12వ తేదీ శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, పెదిరెడ్ల శ్రీనివాస్, క్రతువు నిర్వాహకులు బోడెం నాగ సత్య రవికుమార్ శర్మ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమం కోసం గడిచిన నెల రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పురజనులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో వాకచేల కృష్ణ, దూర్వాసులు సత్యనారాయణ మూర్తిలతో కలిసి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ క్రతువు విశేషాలు వివరించారు. ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని అందరి శ్రేయస్సు కోసం భారీ ఎత్తున లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం తలపెట్టినట్లు చెప్పారు. బుధవారం ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి గుడ్లగూబ వాహనంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువస్తామని, ఇందులో గోదావరి జలాలను బిందెలతో తీసుకొని 1,008 మంది సువాసినులు పాల్గొంటారని ఆయన తెలిపారు. సువాసినుల చేతుల మీదుగానే సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హవనం, కుబేర హవనం, సుదర్శన హవనం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం ఉంటాయని వివరించారు. ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ముగిశాక మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన మంచి లక్ష్మీ యోగం సిద్ధిస్తుందన్నారు. శ్రీ రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం, ఈ కార్యక్రమం చేయడం అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి రీత్యా అనేక రీత్యా వ్యవసాయాలకు కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అనేక సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం యొక్క ఉంటాయనే కార్యక్రమంలో అందరికీ ఉంది. మన ప్రభుత్వాలు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది చేయడం వల్ల దీనికి ఎంతో కొంత పరిష్కారం జరుగుతుంది, మనం చెయ్యాలి అని. పూర్వకాలం కూడా ఇలాగ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు యజ్ఞాల యాగాలు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ గురువు గారు చెప్పబట్టి ఈ కార్యక్రమం తలపెట్టారు. అదే మేమందరం దగ్గరికి మా అందరి దగ్గరికి వచ్చినప్పుడు అది తప్పకుండా చేద్దాం, అందరికీ ఉపయోగపడేది, ఒక ఇంట్లో వ్యక్తికో వ్యవస్థకో కాకుండా వ్యవస్థకు ఉపయోగపడే పనిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, చాలా భారీ ఖర్చు, ఇది మామూలుగా ఏదో కొద్ది కార్యక్రమం చేసేది కాదు, చాలా పెద్ద కార్యక్రమం. ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య నాడు ఆనం కళా కేంద్రంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అనే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం. ఇది భారీ ఎత్తు కార్యక్రమం, భక్తుల సహకారంతో చేస్తున్నాం. దీని గురించి మేము ఒక నెలలు బట్టి చాలా భారీ ఎత్తు చేయాలని అందరం అనుకొని దిగ్విజయం చేయాలని ఉద్దేశంతో పెద్దలందరినీ కలిసి వాళ్ళ సహకారం తీసుకొని చక్కటి కార్యక్రమం చేస్తాం. దీంట్లో 1000 మంది ముత్తైదువులకి చీరలు, 1000 మంది ముత్తైదువులకి బిడ్డలు కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి భోజనాలు, పలహారాలు మేమే ఇస్తున్నాం. 1000 మంది ముత్తైదువులని ముందు ఆనం కళా కేంద్రం ప్రాంగణం నుంచి పుష్కర్ ఘాట్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము ఇచ్చిన బిందులో నీళ్ళు తీసుకొని ఆ ఘటాలు నెత్తిమీ పెట్టుకొని ఊరేగింపుగా పుష్కర్ ఘాట్ నుంచి శివుడి బొమ్మ దగ్గర నుంచి అలాగా మన దేవి చౌక్ మీదుగా మళ్ళీ మన ఆనం కళా కేంద్రంకి వచ్చి ఆనం కళా కేంద్రంలో అమ్మవారి విగ్రహం. ఈ అమావాస్య రోజున, అంటే ఇది ఆషాఢ మాసం అవ్వడం, దీన్ని గుప్త మాసము, శుచి మాసము అని కూడా పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఈ మాసములో అమ్మవారి ఆరాధన చేస్తే, ఎందుకంటే మీరు చూడవచ్చు, గ్రామదేవత మహోత్సవం అవ్వచ్చు, అమ్మవారి ఆరాధన అవ్వచ్చు, శాకాంబరి ఉత్సవములు అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం అంత శక్తివంతమైన మాసం. అందుకోసం ఈ మాసంలోనే అమావాస్య రోజున ఈ అమ్మవారికి చేయాలి. కాబట్టి అమావాస్య రోజునే ఈ అమ్మవారికి రుద్రేకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకము. రుద్రేకాదశిని అంటే ఈశ్వరారాధనలోనే మహాన్యాసంలో చెప్పబడుతూ ఉన్నది. జపహోమార్చనాభిషేక విధిమ్యాఖ్యాస్యామ అంటుంది వేదం. అంటే జపము, హోమము, అర్చన, అభిషేకము
జరిగే ఏకైక క్రతువే రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని కార్యక్రమం దేనికోసం అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియ, అంటే మనిషికి సర్వ పాపములు తొలగజేసేది, సర్వ ప్రాయశ్చిత్తములు కలగజేసేది, అలాగే సమస్త శ్రేయస్సుని సుఖాన్ని ప్రసాదించేది ఈ రుద్రేకాదశిని. 1008 మంది మహిళలకు సంబంధించి చీరలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మహిళలకి లలిత పారాయణం చేసే ఎవరైతే స్త్రీలు ఉన్నారో, అలాగే దైవభక్తి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని ఏరియాల్లో సంబంధించినటువంటి అందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. అదే రోజు మార్నింగ్ ఉదయం ఎవరైతే 1008 మంది వాళ్ళతో పాటు వచ్చేవారికి 2000 మందికి ఉదయాన్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సంబంధించి కూడా మన ఏవి రమణ గారి ఆధ్వర్యంలో సుమారు 5 రకాల ప్రసాదాలు కూడా మన కమిటీ తరఫున ఏర్పాటు చేస్తాం. అలాగే వచ్చిన భక్తులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆనకాల కేంద్రం దగ్గర నుంచి బిందులు వాళ్ళకి ఇస్తాం. మనం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా గోదావరి వెళ్తారు. గోదావరిలో కూడా సుమారు 30 మంది జెంట్స్ వాటర్ అందజేస్తారు. అంతా కలిపి ఒక 3 లైన్స్ కింద మహిళలందరూ కూడా బయలుదేరి ఊరేగింపుగా శివుడు కోటమ్మ దగ్గర శివుడు విగ్రహం, అక్కడి నుంచి లక్ష్మీవరపేటలో ఉన్నటువంటి కందకూరు మెడికో ప్రియాంక కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా ఇచ్చారు. ఆమెను మృతి చెందడం దురదృష్టకరమని సంతాపం ప్రకటించారు. స్థానిక సోమాలమ్మ ఆలయం సమీపంలో ఉన్న నివాసంలో సోమవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారన్నారు. ఆమె చికిత్స పొంది కోలుకొని తిరిగి వస్తారని ఆశించామని, అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందడం చాలా బాధ కలిగించిందన్నారు. ఆమెను దారుణంగా కారుతో గుద్ది హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షలు పడేలా చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రసాదిత్య మాల్ వద్ద ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, వెళ్లడానికి రావడానికి కూడా ఒక గేటు ఉపయోగించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కేసు విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు తేలుతాయని, నిందితులతో పాటు వారికి సహకరించిన వారికి కూడా కఠిన శిక్షలు తప్పవన్నారు. పోలీసులు మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. ఇంకా సమావేశంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, మహిళా నాయకులు గంటా స్వరూప, బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడారు. నాయకులు భాషా లిమ్రా, ఆడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించి ఏదో విధంగా బతికించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి భగవంతుడు అవకాశం ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు, హెడ్ ఇంజ్యూరీ జరగడం వల్ల అమ్మాయిని కూడా చనిపోవడం కూడా జరిగింది. సో దీన్నన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా, ఎలాంటి వారు కొమ్ము కాసినా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు మాత్రం విడిచిపెట్టేది లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఐమాక్స్ యాజమాన్యం ఉందో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మార్పు జరిగి ఆ యొక్క యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నాం. విచక్షణ జ్ఞానం లేకుండా మన విజువల్స్ చూస్తే పదే ఆ స్కూటర్ మీద ఉన్న వ్యక్తుల్ని ఏదో కావాలని ప్రేరేపించినట్టు 3 సార్లు గుద్దడం కానీ, మూవ్ చేయడం, మళ్ళీ ఆవడం, మూవ్ చేయడం, ఆపడం, ఆఖరికి పడిపోయిన తర్వాత కూడా మానవత్వం లేకుండా మనిషి మీద నుంచి కారు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిష్పక్షపాతంగా వాళ్ళకి ఏ రాజకీయ అండదండలు ఉన్నా లేదా పొలిటికల్ లీడర్స్ వెనకాల ఉన్నా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా నిష్పక్షపాతంగా వారికి కఠినమైన శిక్షలు విధించే విధంగా సెక్షన్లను ఫ్రేమ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే దీంట్లో రకరకాల రూమర్స్ వినబడుతూ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ, పొలిటికల్ లీడర్స్ మీద కానీ, పాత్రికేయుల మిత్రుల మీద కానీ. నిజాలు అనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి ఈలోపు మేము జనసేన పార్టీ నుంచి ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే, జరిగిన విషయాన్ని నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఏ వ్యక్తులు ఉన్నా కూడా వారికి శిక్షించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మీద వచ్చింది, మల్టీప్లెక్స్ మీద వచ్చింది, ప్రజాప్రతినిధుల మీద వచ్చింది, మీ మీద కూడా అదే మీడియా మిత్రుల మీద కూడా వచ్చింది. ఇదంతా కూడా
మనం ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఆ అమ్మాయికి సానుభూతి చేసి ప్రకట సానుభూతులు తెలియజేయడం కాదు, మన ఆత్మసాక్షిగా నిజం నిరూపించండి. అది మరి దాన్ని బట్టి చూడండి, దాన్ని బట్టి మీరంతా కూడా ఏంటంటే ఎలాగా గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది, గవర్నమెంట్ అంతకులను వెనకేసుకొచ్చి గవర్నమెంట్ కాదు పాత గవర్నమెంట్ లాగా వాళ్ళు మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసినా సరే వాళ్ళని రక్షించుకున్నారు. మన ఆ టైప్ గవర్నమెంట్ కాదు. వెంటనే సీఎం గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అందువల్ల మీరందరూ కూడా సహసహకారాలు చేస్తే ఆ నరరూప రాక్షసులకి కఠినమైన శిక్ష పడుద్ది. అదొక్కటే మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. కొద్దిగా మద్యం సేవించి యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ టైం ఒక్కసారి డాష్ ఇచ్చినప్పుడే వెంటనే ఆగిపోతారు. అలా కాకుండా ఒక్కసారి గుద్ది మళ్ళా ఆగి మళ్ళా మరొకసారి గుద్ది అలా 3 సార్లు విచక్షణారహితంగా ఆ అమ్మాయిని గుద్ది ఆ అమ్మాయి స్కూటీ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద నుంచి కర్కశంగా కారుని ఎక్కించుకుని ముందుకు వెళ్ళిపోవడం అనేది నిజంగా రాజమండ్రి ప్రజలందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మద్యం మత్తులో ఉంటే ఆ మాల్కి సంబంధించిన గేటును గుద్దాలి, మాల్కి గోడను గుద్దాలి, ఇంకా అసలు ఎక్కడ ఆగకుండా ముందుసారి గుద్దినప్పుడే అలా కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకోకుండా అంటే వాళ్ళకి కాన్షియస్లోనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇది కంప్లీట్గా వాళ్ళిద్దరి యొక్క అహంకార పూరితానికి ఇది నిదర్శనం. ఎంత అహంకారం లేకపోతే ఒక్కసారి గుద్దిన తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళా గుద్దుకుంటూ వెళ్ళారంటే ఏ వ్యవస్థనైనా సరే మేము మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఆ అహంకారం నుంచి వచ్చింది. మేము వీడియోల్లో చూసి చాలా బాధపడడం జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే కూటమి ప్రభుత్వం ప్రతిచర్య తీసుకుని ప్రతి ఒక్కరి మీద ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆశపడుతున్నాం. అదేవిధంగా మేము కూడా బయటకు వెళ్ళినప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు కూడా చాలా భయంగా ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్లు అనేవి చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ఈ రోడ్లు అవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అవి చాలా బాగా ఉండడం వల్ల కూడా వాళ్ళు చూసుకోకుండా ర్యాష్గా వెళ్ళిపోవడం ఇలా కూడా జరుగుతుంది. ఇంతకైతే గోతులు ఎక్కువ ఉండడం వల్ల స్లోగా వెళ్ళేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వల్ల మంచి రోడ్లు హైవేల మీద గట్రా బాగా ఉండడం వల్ల బాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. యువకులందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారు కూడా మనకి మానిటరింగ్ చేస్తూ ఎంత స్పీడ్లో వెళ్తున్నారో ఏంటి అనేది చెక్ చేసుకుంటా ఉండి ప్రతి ఒక్క స్థానిక మున్సిపల్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేశారు. అనంతరం కేక్ కట్ చేసి యూత్ కాంగ్రెస్ పార్టీ ఎంత కీలకంగా పనిచేస్తుందన్న విషయాన్ని నాయకులు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యూత్ కాంగ్రెస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. యూత్ కాంగ్రెస్ ద్వారా ఎందరో నాయకులు రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమైన పదవులు చేపట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని కోరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ కుమారుడు సోడదాసి వంశీని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి వంశీ కృషి చేయాలని ఆకాంక్షించారు. వంశీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ డాక్టర్ రాజశేఖర్, అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తాడి సూరిబాబు, పట్టాభి, బొర్రా మనోజ్ కుమార్, సన్నీ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం. ఇటువంటి పోరాటాలు చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చి ఈ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ చేయడం కూడా జరిగింది. మరి మన ఈ సోడదాసు వంశీ కూడా చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మరి ఈయన మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్ కావడం అన్నది మరి ఒక విధంగా అది గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాడు. ఈవేళ ఈయనకి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడే పదవి వచ్చింది. మరి ఈయన ద్వారా
మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగాను అలాగే మన వైఎస్ శర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి యూత్ కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఈయన పూర్తి సహాయ సహకారాలతోటి మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి మన సోడదాసి వంశీ గారిని అభినందిస్తూ 66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా కాంగ్రెస్ పార్టీలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో యూత్ కాంగ్రెస్కి మంచి విశిష్టత ఉంది. ఆనాడు సంజయ్ గాంధీ గారి దగ్గర నుంచి ఈనాడు రాహుల్ గాంధీ వారి వరకు కూడా యూత్ కాంగ్రెస్కి మంచి విలువ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటం, అలాగే యూత్ కాంగ్రెస్ ఉద్యమాలు నడపడమే కాకుండా యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవులు చేసే వరకు కూడా వారు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సోడదాసి వంశీచందర్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ సోదరులకి నాయకులకి అందరూ కూడా నాకు ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఫ్రంట్ ఆర్గనైజేషన్కి యువజన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. యువకులు రాజకీయంలో రావడం కొరకు ఇది ప్రత్యేకమైన మరి స్థాయిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయికి నాయకుడిగా నాకు అవకాశం కల్పించిందంటే కేవలం యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే దానికి కారణమని చెప్పేసి మేము ఎంతో దృఢంగా విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా యువజన కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులుగా ఎదిగి రాజకీయంలోకి వచ్చి ఎంతోమంది ముఖ్యమంత్రులు మరి మంత్రులుగా కేంద్ర మంత్రులుగా కూడా అయ్యే సూచనలు ఉన్నాయి, చేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకున్నారంటే ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలు మరి రెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా బాలిపల్లి మురళి గారికి అందరికీ కూడా యువజన కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందులో తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంజనీర్, సర్వేయర్లు, ఆర్కిటెక్ట్లు, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సాంకేతిక సమస్యల పరిష్కారానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ కృషి చేస్తుందని నూతన కార్యవర్గ ప్రతినిధులు తెలిపారు. జిల్లా చాప్టర్ ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఇంజనీర్లు, సర్వేయర్లు, ఆర్కిటెక్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘటితంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ బుడ్డిగారి శ్రీనివాసు, జనసేన సిటీ కోఆర్డినేటర్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన జిల్లా సెక్రటరీ జామి సత్యనారాయణ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సిఎల్ఈఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 2026-28కు నూతన కార్యవర్గం ఎన్నిక చేశారు. నూతన కార్యవర్గంలో NNVASS మూర్తి, కె వెంకటేష్, టీవీఎల్ నరసింహారావు, డిఎల్ రమేష్ వర్మ, ఏకే జిలానీ, ఎన్ ఫణికుమార్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా క్లేసా యూత్ వింగ్ జి అవినాష్ కోఆర్డినేటర్గా 15 మంది సభ్యులతో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి కూడా నూతన కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. ఆ రోజు నాగసేన ఆలకించలేదు, ఆ ఫలితమే ఈ క్లాస్. సార్ ఒక్కసారి ఒక్క నిమిషం. ఓకే, అందరికీ నమస్కారం సార్. ఈరోజు ఇక్కడ ప్లసా ఆంధ్రప్రదేశ్ సంఘం యొక్క ఈస్ట్ గోదావరి చాప్టర్ ఇనాగరేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎల్టీపీ మిత్రులందరికీ మరియు ఎల్టీపీ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి మా మీద అభిమానంతో శ్రీకాకుళం నుంచి, కాకినాడ నుంచి, విజయనగరం నుంచి చాలామంది ఎల్టీపీలు ఇక్కడికి విచ్చేశారండి, గుంతకల్ నుండి. అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. క్లెసా ఏపీ చాప్టర్ ఓపెన్ అయ్యి ఇప్పటికీ మనకి సంవత్సరంన్నర దాటుతుందండి. ఈ సంవత్సరంన్నరలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నో జీవోల మీద
ప్రత్యేకంగా ప్రభుత్వంతో సహకరిస్తూ ప్రభుత్వంతో నడుస్తూ మనకు కావాల్సిన విధంగా ఏ రకమైతే ప్రజలందరికీ కూడా అనుకువగా ఉంటుందో ఆ రకంగా మనం రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి ఇస్తూ కూడా జీవోలు తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు ప్లసా ఈస్ట్ గోదావరి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటున్నామండి రాజమండ్రిలో. ఈ కార్యక్రమానికి మన నూతన కార్యవర్గం చైర్మన్గా శ్రీ టీవీఎల్ నరసింహారావు గారు, అలాగే ప్రెసిడెంట్గా డిఎస్ రమేష్ వర్మ గారు, సెక్రటరీ జిలానీ గారు మరియు ఇతర కార్యవర్గంతో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు NNVSS మూర్తి, సెక్రటరీ ప్లసా ఏపీ. ఆషాఢ మాసం సందర్భంగా కంబాల చెరువులోని శ్రీ సువర్చల సమేత సంజీవిని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీ విజయ పైడిమాంబ అమ్మవారి ఆలయానికి ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్వి ధర్మారావు, స్పందనారాణి దంపతుల ఆధ్వర్యంలో జక్కంపూడి విజయలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు సన్నాయి మేళాల నడుమ పసుపు, కుంకుమ, చీరలు, పండ్లు, మిఠాయిలతో సారెను తీసుకుని ఊరేగింపుగా పైడిమాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. సార మహోత్సవానికి హాజరైన భక్తులకు ఆలయ నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ విజయ పైడిమాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం రామచంద్రపేట కంబజూరు ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన సుస్వాగతం. వెల్కమ్ మేడం, స్వాగతం, సుస్వాగతం. కొన్ని కోట్ల రూపాయల భారీ ఓం స్వామి జాతర వచ్చాం కాబట్టి పైడిమాంబ తల్లి ఆకాశంలో తల్లి, సల్లని తల్లి, సల్లని తల్లి స్వామిని వారి పుట్టారు. తిరుమల హాసంలో అమ్మవారికి సారి తీసుకువస్తున్నారు. వారికి విజయ పైడిమాంబ ఆలయ వచ్చాం కాబట్టి వారు స్వాగతం, సుస్వాగతం. జై జగన్మాత. అదిగో ఇంద్రకీలాద్రి మరిపించే విధంగా అశేష భక్త జనవాసిని తోపుతూనేంటలాగా మా జక్కపూడి విజయలక్ష్మి గారు మన విజయ పైడిమాంబ అమ్మవారికి
మరి అమృత తుల్యమైంది పంచభూష పరమాన్నాలు మరిపించే గొప్పదే నైవేద్యాలుగా అమ్మవారికి సారం తీసుకువచ్చారు. వారికి వారి బృందాలు కమిటీ వారు స్వాగతం సుస్వాగతం. వారిని వారి కుటుంబాలతో కనకలిక వస్తువు సల్లగా రక్షిస్తూ ఉండాలి. శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం. సారి తీసుకువచ్చారు. వారిని వారి మిత్ర బృందాన్ని వారి కుటుంబం. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ తీవ్రతపై ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 1,00,000 జనాభాకు సగటున 2.34 రేటుతో దాదాపు 31,800 కొత్త ఐబీడీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆచార్యుడిగా సేవలందించి జీర్ణకోశ కాలేయ రుగ్మతలు అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చికిత్సల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ స్పెషలిస్ట్ గోపి శ్రీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్లో కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదే పదే వచ్చే విరేచనాలు లేదా మలంలో రక్తం పడటాన్ని చాలామంది సాధారణ పైల్స్ లేదా ఇన్ఫెక్షన్గా భావించి ఉపేక్షిస్తున్నారని, దీనివల్ల పేగులలో శాశ్వత గాయాలు ఏర్పడి పరిస్థితి విషమిస్తోందని వివరించారు. అల్సరేటివ్ కోలైటిస్, క్రోన్స్ డిసీజ్ అనే ప్రధాన రకాలతో కూడిన ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు అందరినీ కబలిస్తోందన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ జీర్ణకోశ విభాగం సకల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన సంరక్షణను అందిస్తూ సంక్లిష్టమైన కేసులను సైతం విజయవంతంగా చికిత్స చేస్తుందన్నారు. సంస్థ మార్కెటింగ్ ప్రతినిధి ఎస్వి రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే కొన్ని ఇమ్యూన్ సెల్స్ మన బాడీలోనే తేడాగా మారి మన ఓన్ బాడీని డ్యామేజ్ చేయడం ట్రై చేస్తుంది. మనకి ఎలాగైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని రకరకాలు ఉంటాయో మనకి ఇమ్యూన్ సెల్స్ అలాగే వర్క్ చేస్తూ ఉంటాయి. మనం అన్ని ఇమ్యూన్ సెల్స్ని సైలెంట్ చేసి సప్రెస్ చేయకుండా ఏదో ఒకే సెల్ లైన్ని మనం సైలెంట్ చేయడం వల్ల ఈ జబ్బును కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ బయోలాజికల్ స్మాల్ మాలిక్యూల్ వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి రెస్పాన్స్ రేట్స్ పెరిగినాయి. సర్జరీ నెసెసిటీ కూడా బాగా తగ్గిపోయింది. సో ఐబీడీ ఎవరికైనా ఉందా లేదా అని ముందు గుర్తించాలి. ఒకసారి గుర్తించిన తర్వాత భయపడకుండా దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా కంట్రోల్లో చేయొచ్చు. మరి రాకుండా చేయడం ఎలాగా? ఒకప్పుడు ఎక్కడో వెస్ట్లో ఉన్నదాన్ని భారతదేశంలో ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నాం? మరి ఒకప్పుడు ఇండియాలో ఇంత లేదు కదా. ఏంటంటే మన భారతదేశంలో వెస్టర్న్ డైట్ అంటే పాశ్చాత్య ఆహార అలవాట్ల కారణంగా ఈ జబ్బు బాగా పెరుగుతుందని కానీ అర్థమైంది. ఇప్పుడు మనకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవ్వచ్చు, లేదా మనం ఈ ఫుడ్ ప్రిజర్వేటివ్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువ బయట ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఈ జబ్బు వస్తుందనేది లెక్క. మరి రాకుండా ఏం చేయాలంటే మనం దీంట్లో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, శాకాహారం, నాన్ వెజ్ అయితే ఎగ్స్ అని, ఫిష్ కానీ, చికెన్, రెడ్ మీట్, మటన్ అది తగ్గించి ఈ ఎగ్, ఫిష్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం వల్ల రెగ్యులర్గా హెల్దీ వెయిట్ ఉండడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ జబ్బు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఏంటంటే ఎప్పుడైనా మీకు ఫస్ట్ మనం దీన్ని క్లుప్తంగా చెప్పడానికి, మనకి ఎప్పుడైనా అంటే కడుపులో నొప్పి 2 వారాల మించి వచ్చినా, అర్థం కాకుండా బరువు తగ్గినా, లేదా మోషన్లో విరోచనలోని బ్లడ్ పడతా ఉన్నా, లేకపోయినా మోషన్లు ఎక్కువ వారాలు అవుతున్నా, వీళ్ళందరూ ఐబీడీ ఉందా లేదని తప్పకుండా దగ్గరలో ఒక డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని టెస్టులు, ఎస్పెషల్లీ కొలనోస్కోపీ చేయడం వల్ల మనం రోగ నిర్ధారణ చేయొచ్చు. అలాగే దీనికి చాలా మంచి వైద్యం ఉంది. జబ్బుని పూర్తిగా కంట్రోల్లో పెట్టవచ్చు. స్థానిక పట్టణ రజక సంఘం ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ జిల్లా మహాసభ జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు జె సత్యబాబు సంఘం జెండా ఎగరవేశారు. సంఘం నాయకులు పి బుచ్చిరెడ్డి, పండేల సోమన్న, గంటా బాలరాజు అధ్యక్షతన మహాసభ జరిగింది. సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటనాయుడు ఉద్యమాల్లో అమరులైన అమరులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ 2 నిమిషాల పాటు సంతాపాన్ని పాటించారు. ఈ సభకు ముఖ్య వక్తగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం దుర్గాప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండూ కూడా కష్టజీవులు, రైతు కూలీలకు వ్యతిరేకంగా చట్టాలు మారుస్తూ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అఖిల భారత రైతు కూలీ సంఘం సీనియర్ నాయకులు కత్తిల స్వామి రెడ్డి, సాధన విజయభాస్కర్ రెడ్డి, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం యేసు, రాష్ట్ర నాయకులు ఏవి రమణ, PDS జిల్లా కార్యదర్శి రేవు తిరుపతిరావు, POW జిల్లా కార్యదర్శి జె సత్యవేణి, రైతు కూలీ సంఘం నాయకులు పెండెల పాపన్న, పాలెపు రామారావు దొర, సాకిరి భాస్కర్, 200 మంది అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్రం చెప్తున్నారే, ఈ స్వతంత్ర పాలకులు ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు. విద్య వ్యాపారం, వైద్య వ్యాపారం, అన్ని రంగాల వ్యాపారం ప్రైవేటులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కూడా దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఏదైతే కార్మికులకి 44 కార్మిక చట్టాలు ఉన్నాయో రద్దు చేసి కార్మికులు కట్టుబానిసలుగా చేయడానికి లేబర్ కోడ్ను తీసుకొచ్చారు. కార్మికులు సమ్మె చేసి హక్కు కోల్పోయారు. సంఘం పెట్టుకుని హక్కు కోల్పోతూ ఉన్నారు. 8 గంటల పనిదినాన్ని చికాగో కాలంలో మేడే కాలం నుంచి పోరాడి సాధించుకుని 8 గంటల పనిదినాన్ని ఈరోజు 12 గంటలు చేయడానికి కోరుకున్నారు. సిగ్గులేని చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో రోజుకు 10 గంటలు పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేసింది. అంటే కార్మికుడి శ్రమను దోసుకోవడం, కష్టజీవుల శ్రమను దోసుకోవడం, రైతుల శ్రమను దోసుకోవడం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇది ఈ దేశంలో సాగుతున్న వ్యవహారం. విదేశీ కంపెనీలకి, విదేశీ సంస్థలకి, కార్పొరేట్ కంపెనీలకి భూములు ఉచితంగా ఇస్తున్నారు. రూపాయి ఎకరాకి రూపాయి కట్టించుకుంటున్నారు. ఎవడప్ప సొమ్మని అంటే పెట్టుబడులు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి అయిపోతుంది. ప్రపంచంలోనే అత్యంతమైనటువంటి నగరాన్ని మనం నిర్మించబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఎవరి కోసం అయ్యా నగరం? ఆ నగరంలో పేదలు నివాసం చేయకూడదంట. గత ప్రభుత్వం 50,000 మందికి ఇంటి స్థలాలు పట్టాలు ఇచ్చారు. నువ్వు రాజధాని అక్కడే ఉన్నావు కదా, మరి అక్కడే నివసించడానికి పేదలకి హక్కు లేదా? పేద ప్రజలు అక్కడ జీవించకూడదా? మరి పేద ప్రజలే అక్కడ జీవించకూడదు అనేటువంటి అభిప్రాయం నీకు ఉంటే మళ్ళీ ఎందుకని ఎవరి కోసం ఆ నగరాన్ని నిర్మించారు? పరీక్షా పత్రాలు లీక్ చేస్తా ఉన్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. లంచం కొడితనం పెరిగిపోయింది. దేశంలో ఉద్యోగుల పరిస్థితులు, యువజనుల పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. మాకు సరైనటువంటి రక్షణ కావాలి. మా చదువులకు కానీ, మా ఉద్యోగాలకు కానీ ఒక భరోసా, గ్యారెంటీ ఏదైనా కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి విద్యార్థులపై నరేంద్ర మోడీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్ పెద్ద ఎత్తున పోలీసుల్ని దింపి ఢిల్లీలో దారుణంగా లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగించడం, అనేక మందిని కొట్టడం, అమ్మాయిల చుట్టుపట్టుకొని లాగడం, బట్టలు దించడం, లాఠీలతో తరడం, కొట్టడం, కాలిపట్టడంతో కొట్టడం అనేటువంటిది మనం టీవీలో చూసాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాంపేట బ్యాంకు టర్నోవర్ 900 కోట్లకు చేరింది. 126వ మహాజన సభలో బ్యాంక్ చైర్మన్ బొమ్మన. 12న వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం. పుష్కర ఘాట్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు. మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడతాం. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా. ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. పార్టీని పటిష్టపరచాలని టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపు. క్లైసార్ జిల్లా చాప్టర్ నూతన కార్యవర్గం ఏర్పాటు. రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.